డియర్ టీచర్స్, లైబ్రరీ బుక్స్ ఆన్లైన్ చేయటం గురించి ముందుగా గూగుల్ సైట్కి వెళ్ళి గూగుల్ని టచ్ చేయడం ద్వారా ఇలా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత జేవికే నాడు నేడు యాప్ అని టచ్ చేయడం ద్వారా ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. జగనన్న విద్యా కానుక అనే ఆప్షన్ని ఎంచుకోవడం ద్వారా తిరిగి మనకు ఇంకొక విండో ఓపెన్ కాబోతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీ స్కూల్కి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇందుకోసం కొంతసేపు వెయిట్ చేయండి. ఇలా ఓపెన్ కాబోతుంది. ఓపెన్ కాబోయిన తర్వాత మీ స్కూల్ జేవికే సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్తో రెడీగా ఉండండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అయిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అలా యూజర్ నేమ్, అలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లైబ్రరీ టెక్స్ట్ బుక్ అనే టాప్ కార్నర్లో ఉంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారా తిరిగి మనకు రిసీవ్ లైబ్రరీ బుక్స్ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేయడం ద్వారా రిసీవ్ లైబ్రరీ బుక్స్ మన స్కూల్ ఎన్ని రిసీవ్ చేయబడుతుందో అవి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కొంతసేపు వెయిట్ చేయండి. సర్వర్ బిజీగా ఉంటే ఓపెన్ కావడం కొంచెం కష్టం. సర్వర్ ఓపెన్ అయితే చాలా ఫాస్ట్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు టైటిల్స్, క్వాంటిటీ రిసీవ్డ్ అంటే హెచ్ఎం లెవెల్ దగ్గర స్కూల్ నేమ్, లోడ్ ఐడి దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే లోడ్ ఐడి అనేది ఇక్కడ కనబడుతుంది. ఆ లోడ్ ఐడి అనేది కూడా మన స్కూల్ యూడైస్ కోడ్ ఎంటర్ అయిన తర్వాత 001 అని ప్రతి స్కూల్కి కామన్గా రాబడుతుంది. జాగ్రత్తగా పరిశీలించగలరు. ఇప్పుడు ఇలా క్లిక్ చేసిన తర్వాత మన స్కూల్ సంబంధించి లైబ్రరీ బుక్స్ ఎన్ని తీసుకున్నాము ఏం కథ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. వీటికి ఎదురుగా మీరు గమనించారంటే కొన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా సంబంధించినవి కొన్ని ఉన్నాయి, CIAL కూడా సంబంధించినవి కొన్ని ఉన్నాయి.
ఇలా గమనించిన తర్వాత మనకు కామన్గా ప్రతి ఒక్కరికి 29 లైబ్రరీ బుక్స్ ఇచ్చినట్టున్నాయి. డిపెండింగ్ అపాన్ స్ట్రెంత్ ప్రకారం కూడా ఇచ్చారు. మీరు దీంట్లో చూసి డేటాను అప్డేట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం దాదాపు అన్నిటినీ ఇచ్చినట్టయినా తీసుకున్నట్టు మనం అప్డేట్ చేసి ఇక్కడ చివరిగా సబ్మిట్ బటన్ నొక్కడం ద్వారా మనం లైబ్రరీ బుక్స్ మనం ఆన్లైన్ చేయడం విజయవంతం అవుతుంది. థ్యాంక్ యూ.